అంకుల్ మీరు చెప్పండి అంకుల్ 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తలేదు, నాకు మాత్రం మంచి అనిపిస్తలేదు. కాలం కూడా అయితే లేదు, వర్షాలు పడతలేవు. నీళ్ళు లేవంట కదా, పోయినసారి వానలు పడలేవని చెప్పేసి అని అన్నాడు కదా. పోయినసారి వానలు పుల్లు పడ్డాయి, ఈసారి వానలు లేవు. ఈయన ఎక్కడి నుంచే వానలు లేవు. ఈయన పరిపాలన ఏనాటికి పరిపించిండో అప్పటి నుంచి వర్షాలు లేవు, కాలం లేదు, వరిసేళ్ళు కూడా పడతలేవు. ఒక్క గుంట పడతలేదు. పొద్దుకి 11 గంటలకు ఇస్తారు, పొద్దున 5 గంటల పని చేస్తారు. కరెంట్ పోతుంది అంకుల్, మళ్ళీ కరెంట్ పోతుంది, బరాబర్ కరెంట్ పోతుంది. అప్పుడు 24 hours కరెంట్ ఉండే. అంటే ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని, కావాలని చెప్తున్నారు జనాలకి. లంచం ఇచ్చి కొనుక్కున్నారు ప్రజలను, లంచం ఇచ్చి కొనుక్కున్నారు. రేవంత్ రెడ్డి గారు లంచం ఇచ్చి కొనుక్కున్నారు. ఆయన వచ్చేదాకా కూడా తెలియదు, లంచం ఇచ్చి కొనుక్కున్నాడు. లంచం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రజాపాలన వెళ్ళిండు. బిందెలు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంట, నిజమేనా? మళ్ళీ బిందెలు పట్టుకో ఎంకటకాలం అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరు కేసీఆర్ వచ్చిన నుంచి ఇప్పటికీ ఒక ఆడపిల్లకు కూడా ఆ ఆటంకులు లేకుండా ఉండే. ఇప్పుడు బస్సులు పిరిగి అయినాయి. ఆడలకేమో బస్సులు పెడతాడు, మొగలనేమో దగ్గపోమంటారు. ఆడలకు బస్సులు పిరిగి పెడతాడు, మొగలకేంది? మగపిల్లకి ఎట్లా పోవాలి? కిరాయి పెట్టుకొని పోవాలి మేము. మళ్ళీ 6 గ్యారెంటీలు అని అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు. ఫ్రీ కరెంట్ ఏది? మన కరెంట్ పెట్టింది కదా, మన మీటర్ కొడతాను ఎత్తుకొస్తాను. ఏది మీటర్? ఏది బస్సులు పిరిగినా, ఎది పిరిగినా, అది పిరిగినా ఏది లేదు. ఆయన అవసరం లేదు. మస్తు సంతోషంగా ఉన్నారని చెప్పేసి జనాభా ఏ సంతోషం లేరు. ఎవరు ఉన్నారు ఏం పని మాకు తెలియదు. మా ఇప్పటికే ఒరిపోయి చూపిస్తా, ఒక గుంట కూడా వాడతలేదు. సంతోషంగా లేరా కాంగ్రెస్? లేరు, అవసరం లేదు. సంతోషం వేయడం మేము 4 గుంటలు వాడతలేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు 24 hours కరెంట్ ఉండే, అంత ప్రజలంతా మంచిగా ఉండే. అది లేదు, లేదు. కరెంట్ ఫుల్ పోతుంది, కరెంట్ పోతుంది, కరెంట్ చక్కగా ఇస్తలేడు. ఎక్కడ వాడేది అద్దెగా వాడుతుంది. అదే లెక్క.